వేదికని అలంకరించినటువంటి అతిరథ మహారథులకు మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో 92వ జయంతి కార్యక్రమాన్ని హయత్ నగర్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి కటకం నరసింహన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ముందు ఉన్నటువంటి మేధావులు విద్యార్థులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ సాధనలో దాదాపుగా 14 సంవత్సరాలు కేసీఆర్ వెన్నంటి ఉండి విద్యను బోధిస్తూ ఉద్యమ రూపాన్ని వారికి మరి చెబుతూ ఉద్యమంలో ఎంతోమంది అశువు బాసినటువంటి వారికి నివాళి అర్పిస్తూ మరి విద్యార్థి ఉద్యోగస్తులు కీలక భూమిక పోషిస్తూ దాంట్లో తెలంగాణ లెక్చరర్ ఫోరం కూడా మరి కీలకంగా బాధ్యతలు వహిస్తూ ఆ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కృషి చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి 92వ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో జరుపుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. వారు చేసినటువంటి తెలంగాణ సాధనలో కృషి అమోఘం, అద్భుతం, అద్వితీయం. మరి ప్రొఫెసర్గా ఉన్న వారు వివాహం కూడా చేసుకోకుండా తెలంగాణ సాధనని తన ధ్యేయంగా, తన లక్ష్యంగా మరి కొట్లాడినటువంటి జయశంకర్ సార్ యొక్క జయంతి కార్యక్రమం మరి జరుపుకుంటున్న మనందరికీ, రాష్ట్రంలో జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అమరులైన మనందరి మధ్యన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి లక్ష్య సాధన కోసం మనమందరం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణలో మరి ఇప్పటికీ మన బతుకు ఎక్కడున్నాయో, చదువుకున్న యువత దారి ఎటుమలుతుందో ఒకసారి మనందరికీ తెలిసిందే. కాబట్టి చదువుకున్న యువత కోసమై మరి నేటికి కూడా ఉద్యోగాలు రాకుండా వారు ఏ పాలు అవుతున్నారో, ఎటు దారి మలుతుంటారో ఒకసారి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా మరి ఏదైతే నియామకాల కోసము ఈ పోరాటం జరిగిందో భారీ ఎత్తున నియామకాల కోసం మరి నోటిఫికేషన్స్ వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సభా వేదిక ద్వారా కోరుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను కోరుతూ మరి రాజకీయం కూడా మనమందరము ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. నేటి యువత నీటి నుంచి రాజకీయాల్లో మరి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, నేటి యువతే రేపు భావి భారత పౌరులు కాబట్టి మనము